నమస్తే, సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి పందాలో దూసుకుపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలైన సందర్భంగా వేడుకలు జరుపుకున్న పార్టీ నాయకులు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవడం సంతోషకరం. బీజేపీ అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు జరుపుకున్న ఆ పార్టీ నాయకులు. కులమత రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు సేవలు అందిస్తుంది. మీడియా సమావేశంలో కొనియాడిన మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు. భారతదేశ చరిత్రలో రికార్డు స్థాయిలో అత్యధిక స్థానాలు గెలుపొంది ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి అలుపెరగని పోరాటం చేస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామంలో గల మంత్రి కన్నబాబు క్యాంప్ కార్యాలయంలో కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సంబరాలు జరుపుకున్నారు. ముందుగా మంత్రి కురసాల కన్నబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబుతో కలిసి కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు తినిపించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకంతో 175 అసెంబ్లీ సీట్లకు గాను 151 సీట్లు, 25 పార్లమెంట్ సీట్లకు గాను 22 సీట్లు అందించారని, తనపై ఇంతటి నమ్మకంతో గెలిపించిన రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని వమ్ము కానీయకుండా ప్రతి క్షణం ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతూ దేశంలో ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారని అన్నారు. సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకి చేరే విధంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి పథకాన్ని ప్రజలకు ఇంటి వద్దకే చేర్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్మల జడక నాగమణి, వైసీపీ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి లింగన్ రవి, కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు నులుకుర్తి రామకృష్ణ, తిమ్మాపురం గ్రామ సర్పంచ్ బెజవాడ సత్యనారాయణ, పండూరు గ్రామ సర్పంచ్ వలవల వెంకటేశ్వరరావు, యాళ్ల సుబ్బారావు, జంగా గాగరేన్, సర్పవరం సీనియర్ నాయకులు పుల్లా కోటేశ్వరరావు, రమణయ్యపేట మాజీ వైస్ ప్రెసిడెంట్ సత్య చిన్నారి, ఏఎంసీ డైరెక్టర్లు రేఖారెడ్డి, అరుణ, 3వ డివిజన్ ఇన్ఛార్జి వడ్డీ మణికుమార్, మైనార్టీ సెల్ నాయకులు కరీం భాషా, భువనేశ్వరి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏ రకంగా వైఎస్ జగన్ నేను అన్న ఆయన ఈరోజు మన ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి కూడా అవుతాను, దాని గురించి ఎవరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. గట్టిగా దెబ్బతీసిన కరోనా. నేను ఒకటే చెప్తాను ఇంగ్లీష్లో, థ్యాంక్ గాడ్ అవర్ సీఎం ఈజ్ జగన్. మన నక్షత్రాలు డెఫినెట్గా మనకు పొగడాలి. ఎందుకంటే ఈ టైంలో ఆయన సీఎం ఉండటం అనేది ఒక మంచి పరిణామం. ఇంకొకళ్ళు కానీ ఉంటే ఈరోజు కోవిడ్ అన్నది ఒక సెకండ్ వరల్డ్ వార్ కన్నా మించిపోయి మృతులు ఉండనేమో. ముందుగా మనందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వారు నిండు 100 ఏళ్ళు ప్రజాభిమానంతో ఇంత మంచి పరిపాలన కొనసాగించాలని, ఆ శక్తి భగవంతుడు ప్రజలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన నిరంతర శ్రమజీవి. పార్టీ అధికారంలోకి తీసుకురావడం కోసం శ్రమించారు. ఎంతైతే పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి, ప్రజల మన్ననలు పొందడానికి కృషి చేశారో అంతక రెట్టింపు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకి మేలు చేయడానికి ఆయన అంత అహర్నిశలు కూడా కృషి చేయడం జరుగుతుంది. గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా 12 గంటల 1 నిమిషానికి ఆయన ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. 2 ఏళ్ళు ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చాలా సింపుల్గా మనం ఏర్పాటు చేసుకున్నాం అనుకున్నాం. ఈ కార్యక్రమానికి ఇక్కడ హాజరైన మన ఎంపీ గారు, సీనియర్ నాయకులు
సోదరి శ్రీమతి వంగా గీత విశ్వనాథ్ గారికి, అదేవిధంగా మాజీ పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీ గారు అందరికీ కావలసిన నాయకులు రవీంద్ర బాబు గారికి, నాయకులందరికీ, సర్పంచులకి, ఎంపీటీసీలకి, పార్టీలోని వివిధ హోదాల్లో ఉన్న నాయకులకి, ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసిన వారికి, ఎంపీటీసీ అభ్యర్థులుగా పోటీ చేసిన ప్రతి ఒక్కరికి, ఇతర కార్యకర్తలకి, నాయకులందరికీ పెద్ద సునామీ, రాజకీయ సునామీ ఈ దేశంలో ఒక రాష్ట్రంలో చరిత్ర సృష్టించే రోజు. 175కి 151 సీట్లు వచ్చి పార్లమెంట్లో 25కి 22 సీట్లు పొంది చారిత్రాత్మకమైన విజయాన్ని బయట వర్ణిస్తుంటారు. అలాంటి చారిత్రాత్మకమైన విజయాన్ని పొంది ఇవాళ అధికారాన్ని చేపట్టి తొలి సంతకాలు చేసిన ముఖ్యమంత్రిగా తొలి సంతకాలు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన. యాక్చువల్గా ఎవరన్నా అధికారంలోకి వచ్చిన తర్వాత పరపతి తగ్గుతూ ఉంటుంది. చెప్పినవన్నీ చేయలేరు, అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం అవుతుంది, ఒక్కొక్కరితో ఒక్కో రకమైన కోరిక ఉంటుంది. ఇన్నిటినీ సమానంగా చేసుకోవడం, అందరినీ జాగ్రత్తగా చూడడం అనేది కొద్దిగా కష్టమైన పని. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఇతర ఏ పార్టీలకైనా నాయకులకైనా కొంత వ్యతిరేకత అనేది స్టార్ట్ అవుతుంది. కానీ మనం చరిత్ర చూస్తే ఆ చరిత్రని 2 ఏళ్ల కాలంలో పోలిస్తే రోజు రోజుకి పరపతి పెంచుకుంటూ మనకి ఓటు వేయలేదా, వేసాడా, మన పార్టీయా కాదా, మన కులమా కాదా, మన కండ వేసుకున్నాడా లేదా అనేది ఎప్పుడు చూడకుండా ప్రతిరోజు ప్రతి కార్యక్రమాన్ని అర్హతన్న ప్రతి ఒక్కరికి చేర్చడంతో ఈ 2 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పార్టీ నాయకుడిగా కాదు, ఒక గొప్ప మనసున్న నాయకుడిగా ఇవాళ ప్రజల హృదయాలను గెలుపొందిన రోజుగా ఈ 2వ సంవత్సరం నేను చెప్తున్నాను. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సేవాహి సంఘటనలో భాగంగా జిల్లా యువమోర్చా అధ్యక్షులు అనపతి వెంకటేష్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటిగూరి సూర్యనారాయణరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి దేశంలో అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగిందని, సంక్షేమ పథకాలతో పాటు దేశ అభివృద్ధికి పెద్దపీట వేయడం జరిగిందని తెలిపారు. నరేంద్ర మోడీ పాలనలో దేశం సాధించిన అభివృద్ధి కళ్ల ముందు కనబడుతుందని, ప్రజల సహకారంతో మరింత అభివృద్ధి సాధించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా యువమోర్చా ప్రధాన కార్యదర్శి గరగా వీరబాబు, దొడ్డి వీరేంద్ర, నాయకులు కన్నా నాయుడు, శ్రవణ్ కుమార్, జాక్, పలువురు యువకులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు, అలాగే యువమోర్చా అధ్యక్షులు సురేంద్ర మోహన్ గారు పిలుపు మేరకు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువమోర్చా ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం జరిగింది. అలాగే భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ డొనేషన్ కార్యక్రమం జరిగింది. భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు భారతదేశం అంతటా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లోని అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ముందు సీఎం గారు ఒక స్టిక్కర్ అయితే ఈ సీఎం గారు డబల్ స్టిక్కర్ వేసుకుంటూ ముందుకు పోతున్నారు. భారతీయ జనతా యువమోర్చా నాయకత్వంలో కాకినాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు అనపర్తి వెంకటేష్ గారి నాయకత్వంలో ఈరోజు యువమోర్చా కార్యకర్తలు 5 బ్లడ్ దానం చేయటం జరిగింది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ఈ 7 సంవత్సరాల్లో దేశాన్ని అభివృద్ధి చేయటంలో భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక నెంబర్ 1 స్థితికి తీసుకెళ్లాలనే సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా కరోనా కష్టకాలంలో కూడా ఈ దేశవ్యాప్తంగా సమస్యలను ఎదుర్కొంటూ ఆయన ప్రపంచ దేశాల్లో ఏ దేశంలో అన్ని దేశాల కంటే ఈరోజు 130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ప్రజలను రక్షించడంలో నరేంద్ర మోడీ గారు ముందొట్టు జరిగింది. కరోనా మొదటి వేవ్లో ఆయన తీసుకున్న చొరవ కారణంగా మరణాలు తగ్గటం, 2వ వేవ్ అకస్మాత్తుగా రావటంతో కొంత ఆక్సిజన్ ఏదైతే బెడ్స్ లేని కారణంగా ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఆయన ఈ కొద్ది కాలంలోనే
ఆ సమస్యలను పరిష్కరించి ఈరోజు కరోనా పేషెంట్లకి ఆక్సిజన్ కొరత లేకుండా తీసుకోవటంలో ఆయన తీసుకున్న చొరవ కారణంగా ఈరోజు ఆక్సిజన్ను ఉత్పత్తి మన దేశంలో పెరగటం జరిగింది. కులం మతం రాజకీయాలకు అతీతంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అందరికీ సమన్యాయం చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తుందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. సంక్షేమ పాలనకు 2 ఏళ్ల సందర్భంగా ఆదివారం కాకినాడ రమణయ్యపేటలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పాల్గొని మాట్లాడుతూ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. 2 ఏళ్ల కాలంలో సంచలనాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 83,000 కోట్ల రూపాయల రైతులకు నేరుగా అందించి రికార్డు సృష్టించిందన్నారు. పథకాలు ఫలాలు పొందడానికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా వాలంటరీ, గ్రామ వార్డు, సచివాలయ వ్యవస్థల ద్వారా ప్రజలకు ఇంటి వద్దకే సంక్షేమ పాలన అందుతుందని పేర్కొన్నారు. పూర్తి పారదర్శకత, జవాబుదారీతనంతో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పడానికి ఇదో ఉదాహరణ అని పేర్కొన్నారు. జగన్ గారు ఎలక్షన్స్ క్యాంపెయిన్ 6 సార్లు చూశాను నేను. కన్నబాబు గారు కూడా ఒకసారి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన దేవాలని ఎమ్మెల్సీ కూడా ఈరోజు పక్కన కూర్చున్నారు. ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్ చేసినప్పుడు కానీ నేను విన్నాను, నేను చూశాను, అందుకే వచ్చాను అలా అన్న మాటలో చాలా నిజాయితీ ఉంది. ఆ చెప్తున్నప్పుడు కూడా ఆయన ఎమోషనల్గా మాట్లాడుతూ ప్రతి ఎలక్షన్లో కూడా ఆ కరప వచ్చినప్పుడు కరపాన్ని చెయ్యి ఊపుకుంటూ నేను ఉన్నాను, నేను విన్నాను, అందుకు నేను వచ్చాను అని చెప్పి అక్కడ విషయాలు చెప్తూ అందరికీ నమస్కారం పెట్టుకుంటూ ఇట్లా పెట్టుకుంటూ చివరిలో పంకా చూపించి ఎన్ని కష్టాలు పడ్డారంటే నేను అనుకున్నది అప్పుడు ఈయనకి మాత్రం ఆంధ్ర ప్రజల పట్టం కట్టకపోతే చారిత్రాత్మక తప్పుదల అవుతుంది అని అనుకునేవాడు. ఆ టైంలో నా పెద్దగా రాజకీయ పరిచయం లేదు, బట్ అనుకునేవాడు. మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఆయన ఒక్కటే అనుకున్నారు, ఎన్నికలలో ఏ మాట చెప్పామో అది అమలు చేసి తీరాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది ప్రభుత్వం చేయాలి అనే విధానంతో ఆయన ముందుకు వెళ్ళటం గొప్ప పరిపాలనాధ్యక్షుడిగా ఈరోజు దేశం అంతా కూడా మెచ్చుకునే విధంగా చేయడం అనేది జరుగుతూ ఉంది. అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా, అన్ని రాష్ట్రాల్లో ఉండే ముఖ్యమంత్రులు కానీ, అన్ని రాష్ట్రాల్లో ఉండే నాయకులు కానీ, అన్ని రాష్ట్రాల్లో ఉండే చాలామంది ప్రజలు కూడా కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి లాగా మాకు ఇక్కడ కూడా రాష్ట్రాల్లో పథకాలు పెట్టండి, మాకు అమలు చేయండి అని చెప్పి. ఎందుచేతనంటే ఎన్నికల్లో ప్రజలు గెలిపిస్తారు, కానీ నెగ్గిన తర్వాత ప్రజల్ని నాయకులు ఓడిస్తారు. కానీ ప్రజల్ని నెగ్గించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ముఖ్యమంత్రిగా గౌరవనీయులు మా ప్రీతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించిన రోజు ఈరోజు. ఇవాళకి సరిగ్గా 2 సంవత్సరాలైంది. ఇదే సమయానికి 12 గంటల 1 నిమిషానికి ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అందుకే ఈ టైం మీ దగ్గర ప్రెస్ మీట్ పెడదామని కూర్చున్నాం. నిజంగా అది ఒక చారిత్రాత్మకమైన రోజు. ఇవాళ కూడా గుర్తు చేసుకుంటే ఒంటి చేతితో పోరాటం చేశాడు. ఎన్ని కుట్రలు వచ్చినా, కుతంత్రాలు వచ్చినా, కుతంత్రాలు చేసినా ఎదుర్కొన్నాడు. ఒక్కడిని కాదు, షేర్ ఖాన్ 100 మందిని పంపించాను, ఇవన్నీ వినేవాళ్ళం. ఆ రోజు చూసాం. 151 సీట్లు 175కి, 22 పార్లమెంట్ సీట్లు 25కి ఒంటి చేతితో గెలిపించుకున్న నాయకుడిగా, ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న నాయకుడిగా ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేయడం చూసాం. ఇవాళకి 2 ఏళ్ళు అయింది. సాధారణంగా ఎవరైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం పరపతి తగ్గుతున్నట్టు కనిపిస్తుంది ప్రజల్లో. కానీ ప్రజల్లో సంతృప్తి స్థాయి పెరుగుతుందనడానికి ఉదాహరణ ఏంటంటే మొన్ననే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా రిజల్ట్స్ వచ్చినాయో మీరు చూశారు. మున్సిపల్ ఎన్నికలు ఎలా వచ్చినాయో చూశారు. తిరుపతి ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఏ విధంగా వచ్చిందో చూశారు. రేపు రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న ఎంపీడీసీ, జడ్పీడీసీలో కూడా చూస్తారు. అంటే ప్రజల మనసులో నేనున్నాను, నేను విన్నానని చెప్పిన నాయకుడు ప్రజల మనసులో ఉన్నాడని చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ.
పిఠాపురం నియోజకవర్గంలో రైతులకు అన్యాయం చేసి ఏలేరు నీటిని తాండువా కాలువకు తరలించుకుని పోతున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. యూకొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే వర్మ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి పర్యటించారు. గ్రామంలో కరోనా వైరస్ తీవ్రతపై గ్రామ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న బాధితులకు మెడికల్ కిట్లను, పౌష్టికాహారాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా అందజేశారు. సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో గుండ్రా సుబ్బారావు, గాది రాజుబాబు, వేమగిరి రాంబాబు, జి సత్యబాబు, గాది సత్తిపండు, కూరాకుల సుధాకర్, శ్రీను రమణ తదితరులు పాల్గొన్నారు. ఎండపిల్లిలో యువకుల ఆధ్వర్యంలో కోవిడ్ బాధితులకి డ్రై ఫ్రూట్స్, అలాగే విటమిన్ ట్యాబ్లెట్స్, శానిటేషన్ బాటిల్, మాస్కులు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా ఈ కోవిడ్ సమయంలో ప్రభుత్వ సహకారం అన్నది ఎక్కడ కనపట్టలేదు. పేరుకే తప్పితే ఎక్కడ క్వారంటైన్ పెట్టాం, అందులో పెట్టాం, ఇందులో పెట్టాం అంటున్నారు. అక్కడ ఏ విధమైన వసతులు లేవు, ఎవరు ఉండట్లేదు కూడా. ఉండలేకపోవడానికి కారణం అంటే వసతులు లేకపోవడం. అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మందులు సరిగ్గా దొరకట్లేదు. టెస్ట్ల రిపోర్ట్లు 4 రోజులు 5 రోజులకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా అధికారులు దృష్టిలో పెట్టుకుని టెస్టులు ఎక్కువగా చేయాలి. అందులో ఎండపిల్లలో ఎక్కువగా ఉంది. అందరికీ కూడా టెస్టులు ఎక్కువగా చేయాలని, ఎవరికైనా ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిషన్లో ప్రాబ్లం కానీ ఏ వచ్చినా సరే మా దృష్టిలో పెడితే మేము వారికి సహాయ సహకారాలుగా అందిస్తామని తెలియజేస్తూ, ఈ గ్రామంలో ఫంక్షన్ హాల్ కమ్ము తుఫాన్ షెల్టర్ 5 కోట్లు కట్టాం. దాన్ని సచివాలయం ఆఫీస్ కింద పెట్టారు. సిగ్గుండాలి వీళ్ళకి. సచివాలయం ఆఫీస్కి చిన్న ఆఫీస్ సరిపోద్ది, బోల్డ్ స్థలం ఉంది, కట్టుకోవాలి. గ్రామస్తులకి ఏదైతే ఉపయోగపడుతుందో పెళ్ళిళ్ళు చేసుకోవడానికి, అటు చేసుకోవడానికి, పేదవాళ్ళకి అని చెప్పి ఎండపిల్లి మీద ప్రత్యేక దృష్టి పెట్టి నేను 5 కోట్లు ఎట్టి అది మనం కట్టించడం జరిగింది. దాన్ని నిరుపయోగంగా చేస్తాం. అలాగే 2.5 కోట్ల రూపాయలతో రోడ్లు వేస్తాం. ఇంకా 75 లక్షలు నేను తెచ్చిన నిధులు ఉన్నాయి. ఈవేళ వాళ్ళు ఏ కొబ్బరికాయ కొట్టినా, ఎక్కడ వేసినా అది డబ్బు నేను తెచ్చిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే పుంత రోడ్డు వేసాం. రైతులందరూ ధాన్యం తెచ్చుకోవడానికి ఇబ్బందిగా ఉందని చెప్పి ఇన్ని రకాలుగా పనిచేస్తాం. ఈవేళ ఏలేరులో నీళ్లు 3 TMC తునికి అమ్మేశాడు మన ఎమ్మెల్యే. అంటే మన పంటలు రేపు ఎలా పండుతాయన్నది ఒక ఆలోచన చేసుకోవాలి. మనకే సరిపడ ఉంది, సరిపోవట్లేదని పురుషోత్తపట్నం తెచ్చాము. ఇప్పుడున్న ఏలేరు నీరు 3 TMC తుని తాండవాకి లింకప్ చేశారు, టెండర్ పిలిచారు. నోరు మెదపెట్టలేదు ఎమ్మెల్యే. అంటే నువ్వు వచ్చిన దేనికి? ఉన్నది ఉంచుకుంది, 2 పోయినట్టు ఉంది మా రైతుల పరిస్థితి. అంచేత ఇవన్నీ కూడా ఒక్కసారి ఓటేశారు కాబట్టి అందరూ అర్థం చేసుకోవాలి. మేము గెలిచినప్పుడు కూడా ఎలాగ పనిచేస్తాం, ప్రజలతో ఉన్నాం కష్టాల్లో. మేము ఓడినా సరే ప్రజలతో కష్టాల్లో ఉన్నాం. ఇది ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ పరిపాలన 7 సంవత్సరాల కాలం సుదీర్ఘంగా ఎన్నో ఉన్నతమైన సంస్కరణలు తీసుకొచ్చి పలు సమస్యలు పరిష్కరించి దేశాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపు పయనించే విధంగా పరిపాలన సాగించడం జరిగిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. బీజేపీ పరిపాలన 7 సంవత్సరాలు పూర్తి చేసిన 8వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు నాయకత్వంలో నాయకులు, కార్యకర్తలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారు. సందర్భంగా కాకినాడ రూరల్ నార్త్ మండలంలో మండల అధ్యక్షులు గౌతమ్ చిన్న ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణరాజు సౌజన్యంతో సుమారు 130 మంది శానిటైజేషన్ వర్కర్లకు కూరగాయలు, శానిటైజర్లు, మాస్కులు పంచిపెట్టడం జరిగింది. సందర్భంగా వేటుకూరి సూర్యనారాయణరాజు మాట్లాడుతూ ఈ దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న సందర్భంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో వ్యాక్సినైజేషన్ ప్రక్రియ కొనసాగిస్తూ రాష్ట్రానికి వేల సంఖ్యలో వెంటిలేటర్లు, బెడ్స్, ఆక్సిజన్ ప్లాంట్లకు అనువుగా నిధులు సమకూర్చడం, టన్నుల కొద్దీ ఆక్సిజన్ రాష్ట్రానికి పంపడం, అదేవిధంగా ఎవరైతే కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు చనిపోయిన వారి పిల్లలకు ఉచితంగా ఉన్నత స్థాయి చదువులు చదివించడమే కాకుండా వారికి 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వచ్చే విధంగా, అలాగే వారి అకౌంట్లో 10 లక్షల రూపాయలు వేసే విధంగా ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షల రూపాయలతో ఉచిత వైద్యం అందించి వారికి పూర్తి భరోసానిచ్చిన వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ అని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు, కాకినాడ జిల్లా యువమోర్చా అధ్యక్షులు అనుపర్తి వెంకటేష్, యార్లగడ్డ వెంకట్రాయుడు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు 7 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. దానిలో భాగంగా ఇక్కడ
కాకినాడ అశోక్ నగర్లో ఉన్న ఈ శానిటైజర్ చేసి వర్కర్స్కి ఈరోజు ఇక్కడ కూరగాయలు, మాస్కులు, అలాగే శానిటేషన్ను ఈరోజు ఇక్కడ సేవా కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మా మండల అధ్యక్షులు చిన్నారావు గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి రంబాల వెంకటేశ్వరరావు, అదేవిధంగా రాయుడు గారు, మా కార్యకర్తలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దేశవ్యాప్తంగా మన ప్రధానమంత్రి ఈ దేశాన్ని ప్రపంచ దేశాల్లో ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఆయన పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ కరోనా కష్టకాలంలో మొదటి వేవ్లో వచ్చిన సందర్భంలో ఈ దేశంలో ఉన్న ఏదైతే జన్ధన్ అకౌంట్ ఖాతా మహిళలు ఉన్నారో వాళ్ళకి 3 నెలల పాటు నెలకి 500 వేయటం జరిగింది. అదేవిధంగా శానిటేషన్ వర్కర్స్ కానీ, డాక్టర్స్కి కానీ, అదేవిధంగా నర్సెస్కి కానీ వీళ్ళందరికీ ఇన్సూరెన్స్ కవర్ అయ్యే విధంగా కూడా ఒక స్కీమును తీసుకురావటం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ సెకండ్ వేవ్ సమయంలో ఏదైతే టీకా ప్రపంచ దేశాల్లో భారతదేశం గతంలో అనేక రోగాలు వచ్చినప్పటికీ భారతదేశం టీకాని కనిపెట్టిన సందర్భాలు లేవు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఇప్పటికే 2 టీకాలు రెడీ అయినాయి. అదేవిధంగా 3వ టీకా కూడా ఈరోజు ప్రారంభం అవుతూపోతుంది. ఈ విధంగా డిసెంబర్ నాటికి దేశంలో 130 కోట్ల మంది జనాభాకి అందరికీ కూడా ఉచితంగా టీకాలు ఇవ్వాలనే సంకల్పంతో భారత ప్రధానమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కాకినాడ సిటీ వైసీపీ కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అతి కొద్ది మందితో వేడుకలు జరుపుకున్నారు. వైసీపీ నాయకులు బాలత్రిపుర సుందరి ఆలయ కమిటీ చైర్మన్ పెద్ది రత్నాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు కాకినాడ సిటీ మార్కెట్ కమిటీ చైర్మన్ బెండా విష్ణుమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సంక్షేమ విధేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పరిపాలన సాగించడం జరుగుతుందని, 2 ఏళ్ల పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు చిన్నబాబు, పరశురాం తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ పట్టణంలో కాకినాడ సిటీ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి వేడుకలు ఈ కరోనా సందర్భంగా అతి సాధారణంగా ఇక్కడ చేసుకోవడం జరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనా నియంత్రణ కారణంగా ఎక్కువ మందితో కాకుండా చాలా తక్కువ మందితో ఈరోజు ఈ యొక్క విజయోత్సవాన్ని ఇక్కడ అందరం కూడా పాల్పంచుకోవడం జరిగింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాల కాలంలో కూడా దేశంలో ఎవరూ చేయని విధంగా ఎన్నో ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్నో రకాల స్కీమ్స్ పెట్టి అన్ని రకాల కార్యక్రమాలు కూడా ప్రజలకి అందుబాటులో ఉంచడం జరిగింది. ఎవరు కూడా ఇప్పటికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరిగింది. సామాన్య ప్రజల కానించి మధ్యతరగతి వరకు కూడా అన్ని ప్రయోజనాలు పొందడం జరుగుతుంది. ఈ కరోనా లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం కూడా చాలామంది కుటుంబాలను నష్టపరచడం జరిగింది. దానికి కూడా ఆయన ఎన్నో రకాలంగా ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా కరోనా టెస్టులు కానించి ఆరోగ్యశ్రీలోకి ఈ యొక్క కరోనాను తీసుకుని వెళ్ళి సామాన్య మానవులందరికీ కూడా ఆ ఫీజుల రాయితీలు అవి కల్పించడం జరిగింది. ముందుగా వారికి ఈ యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంత మంచి అద్భుతమైన విజయాన్ని ఇచ్చిన ప్రజలకు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి 2 సంవత్సరాల సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మన కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారికి, కార్యకర్తలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు మన కాకినాడలో ముందు చూపు దృష్ట్యా ప్రతిదీ కూడా ప్రణాళికాబద్ధంగా ఆయన ముందు ఆలోచించి ఏమి చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా ప్రతిదీ ఆలోచించి ఈ కరోనా కట్టడేటి కాకినాడ అభివృద్ధి కార్యక్రమం ప్రతిదీ కూడా ఆయన చాలా అద్భుతంగా చేస్తూ ఉన్నారు. ఆయనకి పట్టణ ప్రజల తరఫున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నిత్యం అందుబాటులో ఉండి ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ఆయన ఫోన్ ఎత్తి ఎవరికి కార్యకర్త కానీ సామాన్య ప్రజలకు కానీ ఏం అవసరాలు వచ్చినా అవసరాన్ని స్పాట్లో తీరుస్తూ అన్నింటిలో అందుబాటులో ఉండే ఆయన దేశం సేవలకు నిజంగా మనం కాకినాడ దేశం కూడా అదృష్టంగా భావిస్తూ అందరూ కూడా కరోనా బారిన మనకు సుఖాంతంతో ఉండాలని ప్రతి కార్యకర్తలకు, ముఖ్యంగా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారికి, మేడం మంగారెడ్డి గారికి,
జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిఐటియు జిల్లా కార్యాలయమైన లక్ష్మీదాస్ భవన్ వద్ద ఆదివారం సిఐటియు జిల్లా సీనియర్ నేత దువ్వా శేషబాబు అరుణ పతాక ఆవిష్కరణ చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శేషాబాబ్జీ మాట్లాడుతూ 1970 మే 30న కలకత్తాలో జరిగిన మహాసభలో సిఐటియు ఆవిర్భావం జరిగిందన్నారు. ఈ కాలంలో అసంఘటిత రంగ కార్మికులను, శ్రామిక మహిళలను ఆర్గనైజ్ చేయడంలో సిఐటియు తన ప్రత్యేకతను చాటుకుందన్నారు. ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవడంలో సిఐటియు ఐక్య పోరాటాలకు ప్రాధాన్యత ఇచ్చి నడిపిందన్నారు. కేంద్ర రాష్ట్ర పాలకవర్గాలు అవలంబిస్తున్న కార్పొరేట్ అనుకూల విధానాలను ప్రశ్నించడంలో పోరాటంలో సిఐటియు ముందు వరుసలో నిలబడిందన్నారు. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్లో భాగస్వామిగా కూడా సిఐటియు తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు. సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి మాట్లాడుతూ కోవిడ్ 2వ దశ విజృంభిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఈ కాలంలో మరణాలు ఎక్కువగా జరగడం చాలా బాధాకరమన్నారు. అయినా ప్రభుత్వ వైద్య ఆరోగ్య రంగాలను బలోపేతం చేయడంలో పాలకుల్లో చిత్తశుద్ధి కనబడడం లేదన్నారు. ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు నెలకు 7,500 రూపాయల చొప్పున ఇవ్వాలని, ప్రతి మనిషికి 10 కేజీల ఆహార ధాన్యాలు అందించాలని, సార్వత్రిక వ్యాక్సినైజేషన్ కార్యక్రమం చేపట్టాలని సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు, 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు పలివెల వీరబాబు, దుంపల ప్రసాద్, కె సత్యరాజు, నాగబత్తల సూర్యనారాయణ, రాణి తదితరులు పాల్గొన్నారు. సిఐటియు ఆవిర్భావ దినోత్సవం జరుగుతూ ఉంది. అయితే కరోనా 2వ వేగంగా చాలా భయంకరమైన పరిస్థితుల్లో నెలకొన్న సందర్భంలో సిఐటియు శ్రేణులందరూ ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఏదైతే సిఐటియు ఆవిర్భావం ఏ ఆలోచనతో, ఏ డిమాండ్స్ తోటి ప్రారంభించిందో ఆ కోరికలు, ఆ డిమాండ్స్ నేటికి కూడా కొనసాగడం చాలా దౌర్భాగ్య పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం కార్మికుల పట్ల అంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. అలాగే ఈ కరోనా ఇంత వేగంగా అయిపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలు, ముందు చూపు లేకపోవడం, సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, వీటన్నిటి రీత్యా ఇప్పటికీ లాక్డౌన్ ఇన్ని రోజులుగా లాక్డౌన్ కొనసాగుతుంది. ఇది ఎప్పుడు ముగింపో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో పక్క కార్మికుల యొక్క కార్మిక చట్టాలనేమో కోళ్లుగా మార్చేస్తూ ఉన్నారు, వాళ్ళకి హక్కు లేకుండా చేస్తున్నారు. మరో ప్రక్క ఉపాధి మీద దెబ్బ కొడుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కార్మికులకి, పేద కుటుంబాలు ఏవైతున్నాయో ఈ కుటుంబాలన్నింటికీ కూడా ప్రతి నెల 7,500 రూపాయలు చెప్పిన ఇవ్వాలని చెప్పి, అలాగే ప్రతి మనిషికి 10 కేజీలు రైసు ఇవ్వాలి. అలాగే ఏదైతే వ్యాక్సిన్ ఉందో అది అందరికీ కూడా ఉచితంగానే కోవిడ్ వ్యాక్సిన్ వేయాలి. ఈ డిమాండ్స్ అన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం తక్షణం పరిష్కారం చేయాలి. ఇదే రోజుని సిఐటియు ఆవిర్భవించింది. కలకట్టాలో ఈ ఆవిర్భావ మహాసభ జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సిఐటియు ఆవిర్భావం అనేటువంటిది జరిగింది. తొలి ఆంధ్రప్రదేశ్ సిఐటియు ఏర్పాటు అనేటువంటిది మన జిల్లాలో రాజమండ్రిలో జరగడం కొంత గర్వకారణం. 1970లో సిఐటియు ఏర్పాటుకి కారణం ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని యూనిఫై చేయాలి, ఒక పోరాట పంథాలో తీసుకెళ్ళాలి. అందుకని చెప్పి సిఐటియుని ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ప్రత్యేకించి శ్రామిక మహిళల్ని ఆర్గనైజ్ చేయాలి. దేశంలో సగభాగంగా మహిళలు ఉంటే కార్మికుల్లో మహిళల సంఖ్య కొంచెం ఎక్కువే ఉంది. అలాంటి వాళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేయడం కోసంగా ప్రత్యేక లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ తన 7 ఏళ్ల పాలనలో ప్రజా సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని బీజేపీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కాళ్ల ధనరాజు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో గల బీజేపీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కాళ్ల ధనరాజు నివాసం వద్ద ప్రధాని నరేంద్ర మోడీ 7 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా సేవాహి సంఘటన కార్యక్రమంలో భాగంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన మీడియా సభ్యులకు బియ్యం, పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. కార్యక్రమంలో భాగంగా కాళ్ల ధనరాజ్, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు బొల్శెట్టి రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కేర్ ఆసుపత్రి ఎండీ బి శ్రీనివాసరావు ముందుకొచ్చి జర్నలిస్టులకు బియ్యం, పండ్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో భాగంగా కరోనా కష్టకాలంలో మీడియాలో ఉంటూ గత 30 రోజులుగా ప్రతిరోజు తానే స్వయంగా వంట చేసి అన్నార్తుల ఆకలి తీరుస్తున్న ఈటీవీ రిపోర్టర్ సురేష్ను బీజేపీ నాయకులు కాళ్ల ధనరాజు, బొల్శెట్టి రామకృష్ణలు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
పెండం సత్యనారాయణ, బీజేపీ నాయకులు ఎన్వి సాయిబాబా, అయ్యప్ప, సాయి తేజ, సూరిబాబు, కాకినాడ రూరల్ ప్రెస్ క్లబ్ సేవా సమితి సభ్యులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సంవత్సరాలు పూర్తి చేసుకున్న నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నడుస్తున్న భారతీయ జనతా పార్టీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు కేర్ ఎమర్జెన్సీ హాస్పిటల్లో డాక్టర్ బి శ్రీనివాస్ గారు విలేకరుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు కాళ్ళ ధనరాజు గారు ఆధ్వర్యంలో జరగడం, ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం కావడానికి భారతీయ జనతా పార్టీ టీం కూడా ఆయనకి సపోర్ట్గా ఉండడం కూడా మేము వాళ్ళని మాట్లాడినాం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నరేంద్ర మోడీ గారు ఈరోజు 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే రెండవసారి ప్రధానమంత్రిగా అయ్యి 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా సేవా హీ సంఘటన్ అనే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మేము చేయడం జరుగుతుంది. ఇంత క్రితం కూడా మేము సేవా హీ సంఘటన్ 1వసారి చేయడం జరిగింది, 2వసారి జరుగుతుంది. ఇప్పుడు ఇది ఈరోజు దేశవ్యాప్తంగా భారతదేశ ప్రజలందరూ జరుపుకుంటున్నాం. కానీ ఈ కోవిడ్ సమయంలో మేము ఏమీ ఉత్సవాలు చేసుకోవడం కాదు, కానీ సేవ చేయాలనే కార్యక్రమం ద్వారా భారతీయ జనతా పార్టీ మీ ముందుకు రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు విలేకరుల సోదరులకి ఎవరైతే మన డాక్టర్ గారు, ఇలాగా మా మండల అధ్యక్షుడు కాళ్ళ ధనరాజు గారు, వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు ప్రధానిగా ఆయన 7 సంవత్సరాలు పూర్తయింది. ఆయన 7 సంవత్సరాలుగా చేసిన పనులన్నీ కూడా ఎంతో గొప్ప కార్యక్రమాలు మనకు చేయటం జరిగింది. అయోధ్య దగ్గర నుంచి 370 దగ్గర నుంచి పంచాయతీలు, సిమెంట్ రోడ్ల దగ్గర నుంచి, కాకినాడ సిటీ డెవలప్మెంట్ దగ్గర నుంచి అనేక రకాలు, ఒకటి కాదు ఆయన చేసే అన్నీ కూడా. మామూలు ఏ కార్మికుడైనా సరే నెలకు ₹1 చొప్పున సంవత్సరానికి ₹12 కట్టుకుంటే ఆ కార్మికుడికి ఏమైనా, గీత కార్మికుడికి కానీ, తాపీ మేస్త్రి అయినా ఎవరికైనా ₹5 లక్షల ఆయనకి బీమా రావటం, నరేంద్ర బీమా కింద రావటం, తర్వాత ప్రతి ఒక్కరికి ₹5 లక్షల లోన్ పెట్టుకోవటం కానీ నరేంద్ర మోడీ పథకాల కింద అనేక రకాలు. అలాగే గర్భిణీ స్త్రీలకి 3వ నెల దగ్గర నుంచి డెలివరీ అయిన వరకు కూడా పాప పుట్టిన బాబు పుట్టిన వాళ్ళకి డబ్బులు బ్యాంకులో వేయటం కానించి, వాళ్ళకి మన అంగన్వాడీ స్కూళ్ళు, కోడిగుడ్ల దగ్గర నుంచి అనేక రకాల పథకాలు, ఒకటి కాదు అని చెప్పుకుంటూ పోతే ఇలాగ మన నెల చెప్పుకున్న కాడికి తరగవు ఆయన పథకాలన్నీ కూడా. అన్నీ అంత గొప్పగా చేసుకుని రావడం జరిగింది. కరోనా ప్రభావంతో ప్రజలు ప్రాణాలతో పోరాటం చేస్తుంటే కొంతమంది అంబులెన్స్ యాజమాన్యాల వారు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేయడం సరికాదని, దీనిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కాకినాడ ఆర్టీఓ సురేష్ హెచ్చరించారు. ఆదివారం కాకినాడలో ఆర్టీఓ సురేష్ తన సిబ్బందితో కలిసి అంబులెన్స్ వాహనాలను ఆపి జీపీఎస్ పరికరాలను అమర్చి వాహనాలు ఏ విధంగా డబ్బులు వసూలు చేస్తున్నారో పరిశీలించారు. సందర్భంగా ఆర్డీఓ సురేష్ మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా ప్రభావం అధికం ఉన్న నేపథ్యంలో రోగులను తరలించడంలో అంబులెన్స్ వారు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని, ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆదేశాల మేరకు అంబులెన్స్లకు జీపీఎస్ పరికరాలు అమర్చడం జరిగిందని, ఈ జీపీఎస్ ద్వారా వాహనం ఎక్కడుంది, ఆసుపత్రికి ఎంత దూరంలో ఉంది అనేది వివరంగా తెలుస్తుందని, అదేవిధంగా ఈ జీపీఎస్ పరికరాన్ని అంబులెన్స్ వారు తొలగించిన సమాచారం కూడా వివరంగా తెలుస్తుందన్నారు. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో పనిచేయాల్సిన సమయంలో కొంతమంది అంబులెన్స్ వారు అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను పీడిస్తున్నారని, ఈ విషయమై కూడా కొన్ని ఫిర్యాదులు రావడం జరిగిందని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, అప్పారావు, సబిత, జగదీష్, కాశీ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క కోవిడ్-19 ఇది ఎక్కువగా ఈ మహమ్మారి ఎక్కువ ఉన్నటువంటి విషయం, దీనివల్ల చాలా అనర్థంగా ఎక్కువగా దేశం అంతా కూడా అధోగతి పాలైపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన జిల్లాలో ఈ అంబులెన్స్లకి గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారం మన జాయింట్ కలెక్టర్ గారు రాజ్కుమార్ గారు మేడం గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా రవాణా శాఖ అంబులెన్స్లన్నింటినీ కూడా ఆపి వీటన్నిటికి కూడా జీపీఎస్ సిస్టమ్ అనేది ఒకటి పెట్టాలి. దీని ద్వారా ఏంటంటే వెహికల్ ఎక్కడ ఉంది, దీని మూమెంట్స్ ఏంటి అనేది, ఎప్పుడు ఎక్కడ ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది అనేది కూడా మనకు తెలుస్తుంది.
ఒకవేళ ఈ గవర్నమెంటే ఫ్రీగా ఈ ఇన్స్ట్రుమెంట్ని వేయడం జరుగుతుంది, వాళ్ళకి ఎటువంటి బడ్డెన్ లేదు దానివల్ల ఏంటంటే దీన్ని మనం డీసెంట్రలైజ్ చేసేసి ఒక సర్వర్కి కనెక్ట్ చేస్తాము. ఈ సర్వర్ కనెక్ట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఈ వెహికల్ యొక్క మూమెంటు ఎక్కడ ఉంది ఏంటనేది కూడా దానికి సంబంధించిన తదితర విషయాలన్నీ కూడా తెలుస్తాయి. ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఏదన్నా కూడా పీకేసినా కూడా మనకి ఇమీడియట్గా నోటిఫికేషన్ రావడం మనకు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ అంబులెన్స్లన్నీ కూడా ఇప్పుడు చాలా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇటువంటి టైంలో ఈ పని చేయడం అనేది చాలా తప్పు. దేశమంతా కూడా చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటే ఇటువంటి టైంలో ఈ అంబులెన్స్ వాళ్ళు కూడా కొంతమంది ఎక్కువ ఛార్జీలు వసూలు చేసేసి పేషెంట్లని వాళ్ళ యొక్క బంధువుల్ని కూడా చాలా ఇబ్బంది పెడుతున్నట్టుగా మా దృష్టికి వస్తుంది. అటువంటి కూడా వాళ్ళని కూడా యాక్షన్ తీసుకుని వాళ్ళకు కూడా కేసులు ఎక్కువ వసూలు చేస్తుంటే వాళ్ళకు కూడా కేసులు రాసి తక్షణం సీజ్ చేయమని కూడా జాయింట్ కలెక్టర్ గారు శ్రీమతి రాజకుమారి మేడం గారు కూడా మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాన్ని కూడా ఆ విషయం కూడా దృష్టిలో పెట్టుకుని దాని మీద కూడా మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాము. ఇంకోటి ఏమంటే ముఖ్యంగా మేము చెప్పేది ఏంటో ఈ మిగతా వాళ్ళకు కూడా నిబంధనలు ఏమంటే చాలామంది కూడా ఇంకా ఈ కోవిడ్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది, అందరికీ తెలిసిన విషయమే. ఇంకా వెహికల్స్ మీద ఈ కర్ఫ్యూ టైంలో కూడా ఎక్కువగా కూడా తిరుగుతున్నారు, ఇది కూడా తప్పే. అలాగే ఈ ట్రిపుల్ రైడింగ్స్, మరి పిల్లలు ముఖ్యంగా యువత రోడ్ల మీదకి వస్తున్నారు ముగ్గురు మాస్కులు లేకుండా. ఇది తప్పు. ఇది తల్లిదండ్రులు కూడా వీళ్ళని కొంచెం వీళ్ళ మీద కూడా బయటికి రానియకుండా కాపాడాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళకేంటంటే స్ప్రెడ్ అయినా కూడా గబుక్కుని బయటపడిపోవడం, వీళ్ళేదో తిరిగి రావడం, అక్కడ ఇక్కడ తిరిగి రావడం, కిళ్ళ వచ్చిపడి పెద్దవాళ్ళకి వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రధానమంత్రిగా పదవి బాధ్యతలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా జాతీయ మరియు రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు కాకినాడ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ సూచనలతో ఆదివారం బీజేపీ కాకినాడ సౌత్ మండల ఆధ్వర్యంలో సేవా హీ సంఘటన 2 భాగంగా కాకినాడ గాంధీనగర్ మార్కెట్ వద్ద సుమారు 100 మంది రైతులకు ఫేస్ మాస్కులు, ఫేస్ షీల్డ్లు అందజేశారు. కాకినాడ 3 టౌన్ సిఐ మరియు 3 టౌన్ ఎస్ఐ అబ్బారెడ్డికి కరోనా ఫ్రంట్ వారియర్స్కి ఫేస్ మాస్కులు, ఫేస్ షీల్డ్లు మరియు శానిటైజర్లు అందజేయడం జరిగింది. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ సిఐ ఈశ్వరుడికి వారి మాస్కులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా కార్యదర్శి చిట్నేడి శ్రీనివాస్, రాష్ట్ర మీడియా ఇన్ఛార్జ్ ఎనిమిరెడ్డి మాలకొండయ్య పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు సేవా హీ సంఘటన 2 కార్యక్రమం ద్వారా నిరుపేదలకు నిత్యావసరాలు మరియు కోవిడ్ నియంత్రణతో భాగంగా నరేంద్ర మోడీ తీసుకుంటున్న చర్యలను, సంక్షేమ కార్యక్రమాలను తెలియజేసి సేవా హీ సంఘటన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలను చేరువయ్యే వారికి ఉండే అపోహలను తొలగించాలని కార్యకర్తలకు సూచనలు చేశారు. ఇంత చక్కటి కార్యక్రమం తలపెట్టిన మండల అధ్యక్షులు చక్కా రమేష్ను అభినందించారు. కార్యక్రమంలో బంగారు మిఠాయి నెహ్రూ, గొల్లపల్లి శివ, ఉదయ్ స్వామిశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఆయన ముఖ్యంగా రైతులని ఉద్దేశించి మాట్లాడిందంటే రైతులు బాగుంటే దేశం బాగుంటుంది, రైతులు బాగుంటే ప్రజలు బాగుంటారు అనే ఉద్దేశంతో రైతులకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేస్తున్నారు. అదే కాకుండా విత్తనాలు అతి తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో రైతులందరూ కూడా చాలా కష్టపడి పనిచేసి ఇక్కడ పావులు 10 రూపాయలు దాచుకునేటట్లుగా వాళ్ళు వ్యాపారం చేసుకుంటారు. వాళ్ళు ఈ కరోనా టైంలో తగు జాగ్రత్తలు పూర్తిగా ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు వ్యాపారం కోసం కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళకి నా వంతు సహకారంతో ఫేస్ షీల్డ్లు, మాస్కులు ఉచితంగా ఇవ్వడం జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిట్నేడి శ్రీనివాస్ గారు, గోడి సత్యవతి గారు ఈ సహకరించినందుకు వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 7 సంవత్సరాలు వారి యొక్క పదవీ బాధ్యతని పూర్తి చేసుకుని 8వ సంవత్సరాలు అడుగుతున్న సందర్భంగా మరి జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామ్ కుమార్ గారు కూడా సూచనతో
మరి కాకినాడ గాంధీనగర్లో ఏర్పాటు చేసినటువంటి రైతు బజార్లో రైతులందరికీ కూడా ఫేస్ మాస్కులు, ఫేస్ షీల్డ్లు కూడా మా మండల అధ్యక్షులు చెక్కా రమేష్ గారు సహకారంతో ఇక్కడ పంచిపెట్టడం జరిగింది. రాజకీయ పార్టీ అంటే రాజకీయాలకే కాకుండా సేవా దృక్పథంతో ఉండాలని చెప్పి సోము వీర్రాజు గారు ఏదైతే సూచనలు చేశారో ఆ సూచనల ఆధారంగా మరి ఇక్కడ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మా మండల అధ్యక్షులు చెక్కా రమేష్ గారు ఆక్సిజన్ సరఫరా కానీ, ఫేస్ షీల్డ్ కానీ, ఆవిరి యంత్రాలు కానీ కోవిడ్ మొట్టమొదటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం వారిని కూడా అభినందిస్తున్నాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బలమైన దేశంగా భారతదేశాన్ని తీసుకెళ్లిన అత్యంత ప్రజ్ఞాశాలి ప్రధాని నరేంద్ర మోడీ అని పిఠాపురం భారతీయ జనతా పార్టీ కో-కన్వీనర్ గండి కొండలరావు, పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు పసుపులేటి సత్యబాబు కొనియాడారు. భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోడీ 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పిఠాపురం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పిఠాపురం పట్టణంలో కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతున్న బాధితులకు, స్థానిక ప్రజలకు మెడికల్ కిట్లను, పౌష్టికాహారాన్ని అందజేశారు. సందర్భంగా గండి కొండలరావు, పసుపులేటి సత్యబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో బుర్రి మురళీధర్రావు, ధోని అచ్యుతరామయ్య, వరదా బ్రహ్మాజీ, అల్లుబోయిన సూరిబాబు, దొడ్డే లక్ష్మీనారాయణ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు సేకరించి ఇప్పటికి 7 సంవత్సరాలు పూర్తవుతుంది. భారతదేశంలో నెహ్రూ కుటుంబం తప్పితే మిగిలిన ఎవరూ కూడా ఇంత సమయం దేశంలో ప్రధానిగా లేరు. ఒక చిన్న సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ఈరోజు భారతదేశాన్ని ఒక ఏకఛత్రాధిపత్యంగా పరిపాలిస్తున్న వ్యక్తి మన మోడీ గారికి మనం అందరూ కూడా అండగా ఉండి ఆయన నుండి నూరేళ్ళ ఆయుర ఆరోగ్యాలతో ఈ భారతదేశాన్ని చక్కగా పరిపాలించి అన్ని వర్గాలకే మంచి చేస్తారని కోరుకుంటున్నాం. భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి ఈనాటికి 7 సంవత్సరాలు వారి బాధ్యతలు స్వీకరించడమైంది. కాబట్టి ఈరోజు ఈ కరోనా వ్యాప్తి దేశంలో అధికంగా ఉన్న సందర్భంగా వారి యొక్క పాలన ఈరోజు 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సేవా సప్తాహ కార్యక్రమంలో భాగంగా ఎవరైతే ఈ కరోనాతో కొంతమంది బాధపడుతున్నారో వారందరికీ కూడా ఈరోజు పార్టీ ఆదేశించిన ప్రకారం ఒక మాస్క్, ఒక విటమిన్స్ ట్యాబ్లెట్స్, పౌడర్ ప్యాకెట్ ఈ యొక్క కరోనా కాలంలో వారికి కొంచెం ఇమ్యూనిటీ పెరిగి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమంలో మేము ప్రతి ఒక్కరికి అందజేయడం జరుగుతుంది. అలాగే కరోనాతో బాధపడుతున్న ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మేము ఇంటింటి తిరిగి వారిని పలకరించి నరేంద్ర మోడీ గారికి 7 సంవత్సరాల పూర్తి సందర్భంగా వారికి వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని వారు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ సందర్భంగా మేము తెలియజేసిందే వారి యొక్క ఉన్న 3 సంవత్సరాల పదవి కాలం కూడా దిగ్విజయంగా పూర్తి చేసి కేంద్రంలో ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో తెస్తారనేసి నేను ఈ సందర్భం కోరుకుంటున్నాను. నరేంద్ర మోడీ గారు రెండోసారి అధికారం చేపట్టి 2 సంవత్సరాలు, మొత్తం మీద 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు కరోనా సెకండ్ వేవ్లో ఉన్న ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే మరి ప్రజలు బాధలో ఉన్నారో వారందరికీ కూడా వితరణగా భారతీయ జనతా పార్టీ తరపుని అనేక విధాలుగా మందులు, మాస్కులు తదితర వస్తువులన్నీ కూడా అందజేయమని రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు మరి పిఠాపురం పట్టణంలో కత్తులగూడెం, గాంధీ బొమ్మ సెంటరు మొత్తం అన్నీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి శ్రీ ఉప కన్వీనర్ అయిన శ్రీ గండి కొండలరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుందనేసి, అందులో భాగంగా మరి ఈ కార్యక్రమాన్ని టౌన్ ప్రెసిడెంట్ పసుపులేటి సత్యనారాయణ గారు ప్రారంభించారని, ఇది చాలా శుభపరిణామం. ఎందుకంటే ప్రజలకు సేవ చేసే మహద్భాగ్యం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు స్వీకరిస్తుంది. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ రెండోసారి ప్రధాని అయి 2 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా సేవా హీ సంఘటన 2వ విడత కార్యక్రమంలో భాగంగా కాకినాడ జగన్నాథపురంలో ఉన్న 13 డివిజన్లో జిల్లా ప్రధాన కార్యదర్శి బీవీకే రాజు సౌజన్యంతో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. జగన్నాథపురం జీఎంసీ బాలయోగి బొమ్మ సెంటర్ పెట్రోల్ బంకులో పనిచేసిన కార్మికులకు, వాహనదారులకు శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశంలో కార్మికులకు, కర్షకులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని, కరోనా విపత్కర సమయంలో ప్రజలందరూ కరోనా టీకా వేయించుకోవాలని సూచించారని అన్నారు. కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఈస్ట్ వెస్ట్ మండల అధ్యక్షులు ఆకుల రామకృష్ణ,
జిల్లా ఉపాధ్యక్షులు కొక్కిరిగడ్డ గంగరాజు, రాష్ట్ర యువ నాయకులు ముసలికంటి సురేష్, జిల్లా నగేష్, జె స్వామి, శ్రీనివాస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 7వ సంవత్సరంలో అడుగుపెట్టి ఈ రోజుకి 7 ఏళ్ళకి ప్రమాణ స్వీకారం చేసి గత 7 సంవత్సరాలుగా భారతదేశాన్ని అంచెలంచెలుగా ప్రపంచ పటంలో ముందు పెట్టిన శ్రీ నరేంద్ర మోడీ గారు ఇలాగే ఇంకో 10 ఏళ్ళు మన భారత ప్రధానిగా ఉండాలని కోరుకుంటూ ఇలా ఈ కోవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ పటంలో అందరికన్నా ముందు అందరూ చూశారు. గత సంవత్సరం కోవిడ్లో మన భారతదేశం ఎంత పేరు తెచ్చుకుందో అలాగే ఈసారి కూడా ప్రధానమంత్రి గారు తగు చర్యలు తీసుకుని ముందుకెళ్తూ ఉన్నారు. ప్రపంచ పటంలో భారతదేశాన్ని ముందు పెట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్న నరేంద్ర మోడీ గారికి అందరూ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నాము. ఆయన ఇలాగే 10 కాలాల పాటు ప్రధానమంత్రిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు జగన్నాథపురంలో ఉన్నటువంటి 13 డివిజన్లో చేపట్టినటువంటి కార్యక్రమం సేవాహి సంఘటన అనే కార్యక్రమం పూర్వం చేయడం జరిగింది. అలానే ఇప్పుడు సేవాహి సంఘటన 2వ దశ కార్యక్రమం కూడా ఈరోజు చేయడం జరుగుతుంది. దానికి ముఖ్య కారణం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 7 సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంలో ప్రతి ఒక్క పేదవాడు పూర్తిగా ఆరోగ్యంగా ఉండాలని ఆయన చేస్తున్న కార్యక్రమాలకి తోడుగా మేము కూడా ఈరోజు కాకినాడ జగన్నాథపురంలో శానిటైజర్లు, మాస్కులు ప్రతి ఒక్క వీధి కార్మికుడికి కూడా ఇచ్చి వాళ్ళకి తోడుగా నిలబడాలని చెప్పేసి జగన్నాథపురంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలానే జగన్నాథపురంలో ఉన్న 13 డివిజన్లో కూడా వాడవాడల ఈ కార్యక్రమాన్ని ఈరోజు మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి తోడుగా నిలబడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. జై భారత్, భారత్ మాతాకి జై. ఈరోజు వాతావరణ సమాచారాన్ని మీకు సమర్పిస్తున్న వారు దక్షిణ్ ప్యాకేజ్డ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఏపీఎస్పీ కాకినాడ. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన వాతావరణ సమాచార వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కాకినాడ నగరంలో ఈరోజు నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 40.0 డిగ్రీల సెల్సియస్ కాగా కనిష్ట ఉష్ణోగ్రత 28.0 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధి పందాలో దూసుకుపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలైన సందర్భంగా వేడుకలు జరుపుకున్న పార్టీ నాయకులు. ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోవడం సంతోషకరం. బీజేపీ అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు జరుపుకున్న ఆ పార్టీ నాయకులు. కులమత రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు సేవలు అందిస్తుంది. మీడియా సమావేశంలో కొనియాడిన మంత్రి కురసాల కన్నబాబు, ఎంపీ వంగా గీత, ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు. ఇవి నాటి సిటీ కేబుల్ వార్తలు. తిరిగి ప్రసారమయ్యే సిటీ కేబుల్ వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.